వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. కాల్పుల విరమణ మే 18 వరకే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి. అంటే 19వ తారీఖు ఏం చేస్తారు మీరు? మళ్ళీ మా మీద కాల్పులు చేస్తారా? అంటే మమ్మల్ని రెచ్చగొడుతున్నారా? సాక్షాత్తు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి చేసే కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశంగా మారుతున్నాయి. అంటే యుద్ధ విరామమేనా? విరమణ జరగలేదా? ఇకపోతే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం మే 18వ తారీఖు వరకు మాత్రమే వర్తిస్తుందని అన్నారు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఐషాక్ దార్. మరి ఐషాక్ దారు ఈయన అన్న మాటలు సాక్షాత్తు పార్లమెంట్లో ఉన్నారు. పాకిస్తాన్ పార్లమెంట్లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ముగిసి 5 రోజులు అవుతుంది. మే 10వ తేదీన 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి, యుద్ధాన్ని విరమించాయి. మే 14వ తేదీన 2 దేశాలకు చెందిన డీజీఎంఓలు కాల్పుల విరమణ గురించి చర్చించుకున్నారు. అయితే 2 దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం మే 18 వరకు మాత్రమే వర్తిస్తుందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఐషాక్ దార్ కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. ఐషాక్ దార్ పాకిస్తాన్ పార్లమెంట్లో మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడాడు. అవేంటంటే, పాకిస్తాన్ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా, ఇండియా లెఫ్టినెంట్ జనరల్ రాజు గుయిలా మధ్య గత బుధవారం హాట్లైన్లో చర్చలు జరిగాయి. 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మే 18 వరకు మాత్రమే వర్తిస్తుంది. అదే రోజు 2 దేశాల మధ్య మరోసారి చర్చలు జరుగుతాయి. అంటే ఇప్పుడు 18వ తారీఖు అని అన్నారు ఈయన పార్లమెంట్లో. కొద్ది రోజుల క్రితం ఐషాక్ దార్ అంతర్జాతీయ మీడియా సిఎన్ఎన్తో మాట్లాడుతూ, సింధు జలాల వివాదాన్ని పరిష్కరించుకుంటే అది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. అంటే మరి మీ దేశంలో ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నారు, మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు మీరు. మరి మీ దేశం ఆర్మీ ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేస్తుంది. ఆయుధాలు వారు మా దేశం మీద అనేక సందర్భాల్లో తెగబడ్డారు. అనేక నగరాల్లో, హైదరాబాదు, ముంబై లాంటి నగరాల్లో దాడులు తెగబడి అమాయకులైనటువంటి మా భారత పౌరుల్ని చంపారు. మరి కాబట్టే మేము మా ప్రధానమంత్రి గారు సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు, మీకు నీళ్ళు ఇవ్వటం లేదు. మీరు ఉగ్రవాదులను తరిమి కొడతామని చెప్పండి, ఉగ్రవాదులను కట్టడి చేస్తామని చెప్పండి. మా దేశం నుంచి ఒక ఉగ్రవాది కూడా మీ దేశానికి రాడు, మీ పౌరులకు ప్రాణహాని ఉండదు అని చెప్పి చెప్పండి. మా ప్రధానమంత్రి గారు మీకు నీళ్ళు ఇస్తారు. సింధు నదీ జలాల వివాదాన్ని పరిష్కరించుకుంటే అది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రభావితం చేస్తుంది అన్నారు. అంటే ఏంటి? మీరు నీళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ మేము కాల్పులు మొదలు పెడతాం మీ మీదకి అని చెప్పేసి ఇండైరెక్ట్గా పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు ఈ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి. ఒక రకంగా అది యుద్ధానికి కాలు దూవటమే అవుతుందని అంటున్నాడు ఆయన. అంటే నీళ్ళు ఇవ్వకపోతే మా మీద యుద్ధానికి వస్తారా? మరి మీ ఉగ్రవాద మూకలు మా దేశం మీద తెగబడి మా పౌరుల్ని పొట్టను పెట్టుకుంటా ఉంటే మరి మేమేం చేయాలి? మీకు నీళ్ళు ఇవ్వాలి, మిమ్మల్ని పెంచి పోషించాలా? మీరు హ్యాపీగా బతికేస్తారు, మా మీదకి వచ్చేస్తారు దాడులకి. అదేవిధంగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇండియాతో చర్చలకు తాము సిద్ధమే అన్నారు. వారు మనతోటి చర్చలకు సిద్ధంగా ఉన్నారంట. 2 దేశాలు కూర్చొని మాట్లాడుకొని శాంతి ఒప్పందానికి వద్దామని అన్నారు. వద్దాం శాంతి ఒప్పందానికి. ఎలాగా? ఇప్పుడు మీరు ఉగ్రవాదుల్ని పెంచి పోషించడం ఆపేస్తే, ముందు మీ ఆర్మీ మీ కంట్రోల్లో ఉంటే, మీ ప్రభుత్వం కంట్రోల్లో మీ ఆర్మీ ఆయుధాలను ఉగ్రవాదులకు సరఫరా చేయకుండా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం, శాంతి ఒప్పందాలు చేసుకుందాం ఐక్యరాజ్య సమితి వేదికగా. అప్పుడు మీకు నీళ్ళు ఇస్తారు, హ్యాపీగా మీరు కూడా బతకొచ్చు. లేదా అప్పుడు దాకా మీకు నీళ్ళు ఇవ్వరు. నీళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరి మేము అంగీకరించినట్ల. అంటే మళ్ళీ మీరు కాల్పులు తెగబడతారా? మీకు నీళ్ళు ఇవ్వకపోతే మేము యుద్ధానికి కాలు దూతున్నట్ల. మళ్ళీ మే 18వ తారీఖున కూర్చొని చర్చిస్తారా మీరు? ఏం చర్చిస్తారు మీరు? గురువారం పంజాబ్ ప్రావిన్స్లోని కమ్రా ఎయిర్ బేస్లో ఆయన పర్యటించారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని కమ్రా ఎయిర్ బేస్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతి ఒప్పందం కోసం ఇండియాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ట్రంప్కు చెప్పండి ఆ మాట. కాశ్మీర్ సమస్య గురించి కూడా మాట్లాడుకుందామని అన్నారు. మాట్లాడుకునేది ఏంటి? కాశ్మీర్ మాది, భారతదేశంలో భాగం. పీఓకేని మీరు మాకు అప్పచెప్పాలి. మీ వల్ల పీఓకే ప్రజలకు కూడా మనశ్శాంతి ఉండలేదు. భారత్తో ఉండాలని, భారత ప్రభుత్వం నీడలో బతకాలని వారు కూడా కోరుకుంటున్నారు. సో మీతో చర్చలు అనవసరం. భారత్ పాక్ మధ్య యుద్ధం ముగిసిన తర్వాత ప్రధాని షహబాజ్ షరీఫ్ వరుసగా ఎయిర్ బేస్ల దగ్గరకు వెళ్తున్నారు, అక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
సో యుద్ధం ముగిసిన తర్వాత పాక్ ప్రధాని వరుసగా ఎయిర్ బేస్ల దగ్గరికి వెళ్ళి మరి అక్కడ వారితో ఏం మాట్లాడుతున్నారంటే ఆయన ఫీలింగ్ ఏంటంటే భారతదేశం మీద మేము గెలిచామనే ఫీలింగ్లో ఉన్నారు. ఆ ఫీలింగ్లో ఉంటే మరి సింధు నదీ జలాలు మరి మీకు మీ దేశంలో ఆ నదీ జలాలు పారే కదా. సో కాబట్టి మీరు పీఓకేని అప్పచెప్పాలి, లేకపోతే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. ఉగ్రవాదులందరినీ కూడా మిగిలిన ఉగ్రవాద సంస్థల అధినేతలని మీరు మాకు అప్పచెప్పాలి మా దేశానికి. అప్పుడే సింధు నదీ జలాలు ఒప్పందాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి మీకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు ట్రంప్కి కాదు కదా, మీరు ఎవరికి చెప్పుకున్నా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అత్యంత బలమైనటువంటి ప్రధానమంత్రి. సో బీ కేర్ఫుల్ పాకిస్తాన్. సో కాబట్టి ఈ యొక్క పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యల్ని భారత ప్రభుత్వంతో పాటు భారత ఆర్మీ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి, భారత పౌరులు కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మనం నదీ జలాల్లో ఒప్పందాన్ని మనం రద్దు చేసుకుని వారికి మనం నీళ్లు ఇవ్వకపోవటం వల్ల వారు మన మీద కోపంగా ఉన్నారు, మన మీద ద్వేషంతో ఉన్నారు, మన పౌరులకు కూడా ప్రాణాలకి హాని చేకూర్చేటువంటి ఆలోచనలో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అనేటువంటిది ఆ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడిన మాటలే ఉదాహరణ. కాబట్టి ప్రతి భారతీయ పౌరుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ పరిసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. స్లీపర్ సెల్స్ రూపంలో ఆ పాకిస్తాన్కి సంబంధించిన మూకలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా భారతదేశంలో బతుకుతూ, భారతదేశం తిండి తింటూ, భారతదేశం గాలి పీలుస్తూ, భారతదేశం నీళ్లు తాగుతూ ఈ దేశానికి వెన్నుపోట్లు పొడిచేటువంటి కొంతమంది కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేసేటువంటి ఉగ్రవాద భావాజాలం కలిగినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది మన దేశంలో ఉన్నారు. కాబట్టి వారందరి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చూద్దాం మే 18వ తారీఖున మళ్ళీ ఏ విధంగా చర్చలు జరుగుతాయో, మన దేశ ప్రభుత్వం, మన దేశ ప్రధానమంత్రి గారు, భారత ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.